घर का हाउस नंबर है 16-2-705/1/7। इस घर के अंदर हमारी ज्वाइंट फैमिली रहती थी और हमारी पूरी फैमिली के अराउंड 70 मेंबर्स के आसपास जो है वोटर्स है। उनमें से लगभग 15 से 16 लोगों के नाम जो है वोटर्स लिस्ट के अंदर नहीं है। और उसकी जगह बहुत बड़ी स्टनिंग चीज हमको देखने को यहाँ ये मिलती है कि हमारा वोटिंग पोलिंग बूथ नंबर 70 है। हमारी वोटिंग इसके अंदर सबसे बड़ी शॉकिंग चीज हमारे लिए ये है, हम लोग जब पिछले 45 ईयर से इस घर में रह रहे हैं तो इस घर में किसी और का रहने का पॉसिबिलिटी ही नहीं है। और ऐसे में इस लिस्ट के अंदर दिखाया जाता है, लिस्ट में सीरियल नंबर 43, 41, 44, 39, 42, 45 इनके अंदर जो नाम है ये लिस्ट आप देख सकते हैं। असेंबली कॉन्स्टिट्यूंसी का नंबर एंड नेम 58 मलकपेट है। सेक्शन नेम नंबर प्रोफेसर कॉलोनी नियर बचपन स्कूल आदि करके लिखा हुआ है। सीरियल नंबर 39 के अंदर मुकरम हुसैन फादर नेम हैदर अली। हाउस नंबर मेरे घर का दिया है 16-2-705/1/7। एज 30। जब 45 ईयर से मैं यहाँ रह रहा हूँ तो इस एज नंबर మరి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్కి ఎలా స్పందిస్తూ ఉన్నాయి? మీ నుండి మీరు ఏమన్నా ఇచ్చారా? అసలు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? मेरा फोन है, मेरा फोन का है भैया। మీకు అంత మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకెందుకు ఊరికే మాటలు ఎందుకు? ఇది ఎవరి పేరు? ఎలక్షన్ కమిషన్. నిన్న 13 మే పొద్దున 8:35కి దేవేంద్ర ప్రజాపతి డిలీటెడ్. 8 మంది వీళ్ళు కూడా ఇట్లనే. పోలింగ్ బూత్ 24 గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడికి వచ్చారు వాళ్ళు ఓటేద్దామని. ఎలక్షన్ కమిషన్ దాంట్లో సైట్లో టైప్ చేస్తే రంగారెడ్డి పంపించేసినారు వీళ్ళని. అతను అక్కడికి ఆ గోషామహల్ ఉండే వ్యక్తి 6 మంది ఒకటే ఇల్లు సొంత ఇంట్లో ఉన్న వెంటర్ ఫ్యామిలీ డిలీట్ కొట్టి దేవేంద్ర ప్రజాపతిది రంగారెడ్డికి షిఫ్ట్ కొట్టినారు. ఎవడబ్బా సొమ్ము వీళ్ళని షిఫ్ట్ కొట్టడానికి? పంపించింది ఎవరికి? నేను వికాస్ రాజు గారికి. ఇట్లా పెట్టి ఇది పెట్టి ఏదో మెసేజ్ కొట్టిన. అన్ఫార్చునేట్లీ అన్ఫేర్లీ డిలీటెడ్ అండ్ షిఫ్టెడ్ టు అనదర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్స్పైట్ దే లివింగ్ ఇన్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. జవాబు లేదు. చార్మినార్ పోలింగ్ స్టేషన్ 45 ఇది కొట్టి దిస్ బూత్ ఐడి ఈజ్ నాట్ బీయింగ్ చెక్డ్ విత్ ఫేస్. నో రియాక్షన్, నో ఆన్సర్, నథింగ్. ఇవన్నీ చేసినా కూడా మీరు కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఎట్లా భయపడుతున్నారు అనుకోవచ్చా, లేకుంటే ఎట్లా చూడొచ్చు? నువ్వు వాడపై నన్ను అడుగుతావేంది? వాడని అడగకుండా నువ్వు అంటే వాళ్ళు ఎలా ఇప్పుడు అదే నీ కడుపు నొప్పి వస్తే నన్ను అడిగితే చెప్తా నేను. నిన్ను వాడుకోవాలి కానీ నీకు తలనొప్పి వస్తే నన్ను అడగాల. మరి నువ్వు నన్ను ఎట్లా అడుగుతావే? అంటే మీ పాయింట్ ఆఫ్ లో ఏంది? నా పాయింట్ ఆఫ్ లో ఆయన బాధలు నేను అడిగి చెప్తానే. భలే చెప్తావు నువ్వు. నువ్వు ఆయనని పోయి అడుగు. నువ్వు అడగాలి స్వామి. నువ్వు అడగకపోతే నేనేం చేస్తుందని ఎవరెవరు ఏమేమనుకుంటున్నారు అనేది నా బాధ్యత కాదు కదా తండ్రి. అది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఎందుకు ఇట్లా నువ్వు ఇప్పుడు ఏం చూపించినా కదా. ఇదో వికాస్ రాజు గారికి ఎన్ని కాల్స్ ఉన్నాయి? వికాస్ రాజు గారికి 18 కాళ్ళు ఉన్నాయి. వికాస్ రాజు గారికి నా దగ్గర ఒక్క కాల్ లిఫ్ట్ చేయలేదు ఆయన. నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని నువ్వు ఆయనది నన్ను అడుగుతావింటే అంటే ఎందుకు ఎత్తలేకపోవచ్చు అని మీరు అనుకుంటా ఉన్నారు? అంటే అక్కడ వర్క్ ఉండి అనుకుంటున్నారా, లేకుంటే కావాలని ఎత్తకపోవచ్చు? అలా ప్రేమ ఉంది ఆయనకి ఓటర్ల మీద. ఆయనకి ఓటర్ల మీద కొన్ని కావాలి కదా ఆన్సర్. చాలా ప్రేమ ఎక్కువైతే ఇట్లా ఫోన్లు ఎత్తారు. సరిపోయింది ఆన్సర్. నిన్న ఎఫ్ఐఆర్ కూడా మీ మీద ఫైల్ అయిందని తెలుసా ఉంది. అసలు ఎలా చూస్తారు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం? ఏ విధంగా న్యాయబద్ధమని అనుకుంటారా? ఆడ మనిషి మీద మొగల్పూర్ దగ్గర 1000 మంది నా మీద అటాక్ చేశారయ్యా. నువ్వు న్యాయబద్ధం అనుకుంటున్నావా? ఇది కూడా అంతే అన్యాయమే నా మీద చేసిండ్రు. మళ్ళీ పోలీస్ ఆఫీసర్లు మేము ఫేస్ మాస్క్ తీసి చూడమని డిసైడ్ అయిపోయినారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు మేము ఫేస్ మాస్క్ తీసి చూడమని డిసైడ్ అయిపోయినారు. మరి ఫీమేల్ క్యాండిడేట్ నేనేం చేయాలా ప్లీజ్ సార్?
రిగ్గింగ్ చేసుకోండి సార్. సార్ మీరు ఐడి కార్డ్ చెక్ చేయకండి సార్. ఆర్ వెరీ హ్యాపీ సార్. ఇన్నేళ్ళు ఇట్లే గెలుచుకుంటూ వచ్చిండ్రు సార్ ఎలక్షన్స్. ఈసారి కూడా ప్లీజ్ ఇట్లే గెలవండి సార్. ఏమంటావమ్మా? అది చెప్పేది ఉండే అంతే నాయన. అది ఈసారి ట్రై చేస్తాం. ఏమనంటే ఏమొద్దు సార్, ఏ ఫేస్ మాస్కులు తీయకండి సార్. మీరు అసలు ఇంత కూడా ఎందుకు కష్టపడుతున్నారు సార్? సార్ మేము మజ్జిగలు సప్లై చేయాలా సార్? మీకు మేము జ్యూసులు సప్లై చేయాలా సార్? ఏం చేయాలి సార్ అని అడుగుతాం. హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయడానికి బయటికి ఎందుకు రాలేదు? చూసుకున్నట్లయితే అతి తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ మనకు హైదరాబాద్లో జరిగింది. ఎందుకు గల కారణాలు ఏమనుకుంటారు? ఏం 2019లో 46% జరిగింది, ఇప్పుడు 46% జరిగింది అంతే. అంటే ఇప్పుడు మీరు వచ్చినాక కూడా ఏమైనా చైతన్యం వస్తుందేమో అని మేము అనుకున్నాము, కానీ అయినా కూడా రాలేకపోవడము, అవి రిగ్గింగ్ జరగకుండా ఉంటుందేమో అనుకున్నాం, మళ్ళీ జరగడము, ఎలా చూడవచ్చు ఈ పరిణామాలు? అయ్యా నేను వచ్చిన పరిణామంలో ఇవన్నీ బయటికి తీసుకొచ్చిన, అది తెలుసుకోను ఫస్ట్. నేను వచ్చినందుకు నీకేం తేడా జరిగింది అని అంటే ఈ నిజాలు విత్ వీడియోలతోటి బయటకు వచ్చినాయి. వీళ్ళు చేసే అరాచకాలు రోజు దేశమంతా ప్రజలకు తెలిసింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఏఎంఐఎం గవర్నమెంట్ ఎట్లా ఒకళ్ళతో కుమ్మక్కైనారో తెలిసింది. అది నా ఇంట్రొడక్షన్ ఇంటు ద సిస్టమ్ అండ్ ట్రూత్. కానీ బయటికి వచ్చినా ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో బయటికి వచ్చినాయని, కానీ ఏమి ఎఫెక్ట్ చూపించట్లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, అంటే ఇవన్నీ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో రెస్పాండ్ కాకుండా ఉండడము అయితే బయటికి వచ్చినాయి. మీరు అన్నట్టు చాలా విషయాలు బయటికి వచ్చినాయి, కానీ గవర్నమెంట్లో ఎటువంటి ప్రభావితం చూపలేకపోతా ఉన్నాయి. ఎలా చూడొచ్చు? కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నాం కదా, అందుకే ఊరుకోం కదా నాయన. ఇప్పుడు ఓపెన్ గా మొత్తం అంతా బయటకు వచ్చేసినాక ప్రజలలో మాకు ప్రూవ్ చేయడం కష్టం కాదు కదమ్మా. ఇప్పుడు వీఆర్ మేకింగ్ ఎ వెరీ బిగ్ కేస్ ఆన్ దిస్ అండ్ వీఆర్ ఫైలింగ్ ఇట్.